సూపర్ న్యాచురల్. విశ్వాసం అంటేనే పాసిబుల్. ఎందుకంటే మనకి విశ్వాసం ఉన్నది. ఎందుకంటే లేచినాడు కాబట్టి, దేవుడు మళ్ళీ వస్తాడు కాబట్టి మనకు విశ్వాసం ఉన్నది. ఏదో ఒక దినాన నేను దేవుని దగ్గరకు వెళ్తా అనే విశ్వాసం. అంటే ఈ విశ్వాసం నీకు ఇండైరెక్ట్ గా చెప్పాలంటే సూపర్ న్యాచురల్ నువ్వు నమ్ముతున్నావు. నమ్మట్లేదని నువ్వు చెప్పొచ్చు గానీ తెలియకుండానే నువ్వు నమ్ముతున్నావు సూపర్ న్యాచురల్. ఎందుకోసం అంటే చనిపోయి తిరిగి లేచిన వాళ్ళు మొదటి వ్యక్తి నీ దేవుడే యెహోవా. ఆయన మొదట ఎందుకు లేచాడంటే ఆయన 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 యొక్క బిడలు ఆయన లాగానే మాదిరిలాగా ఉంది. సేమ్ ఆయన లాగానే ఈ భూమి మీద పరలోకంలో జీవించడానికి దేవుడు ముందుగా చేసి ముగించాడు. ఇదే పవర్ సూపర్ న్యాచురల్. అందుకనే బైబిల్ పట్టుకున్న నమ్మిన వాక్యం మాట్లాడే ప్రతి ఒక్కరు కూడా సూపర్ న్యాచురల్ కు అర్హులు. వాళ్ళు ఎలిజిబిలిటీ ఉన్నది. కాకపోతే ఏంటంటే మ్యాన్ మైండ్ కి అర్థం కాక మన మనిషి జ్ఞానానికి మన నేచురల్ జ్ఞానం అనే దేవుడు చేసిన దానికి మ్యాచ్ ఒక సరిపోక దాన్ని మనం అండర్స్టాండ్ చేసుకోక దాన్ని డైజెస్ట్ చేసుకోలేక మనం ఏం చేస్తామంటే నమ్మలేం. మృతులను సజీవులుగా చేయవాడు ఉన్నట్టుగా చేయవాడు అనేటువంటి దేవుడైనటువంటి వాక్యం చెప్తుంది. అంటే సూపర్ న్యాచురల్ నమ్మినప్పుడు ఎప్పుడు కూడా నీ స్టమక్ అనేది ఫుల్ గా ఉంటది. స్టమక్ అనేది ఎప్పుడు కూడా సమృద్ధిగా ఉంటది. అదే కీ. సూపర్ న్యాచురల్ నమ్మేటోడు నీ స్టమక్ ని ఎప్పుడు కూడా నీ ఆత్మీయ ఆ స్టమక్ అనేది నీ ఫిజికల్ హ్యాండ్స్ అనేవి ఎప్పుడు కూడా సమృద్ధిగా ఉంటాయి. నీ బాడీలో కూడా ఎప్పుడు కూడా సమృద్ధి అనేది అది ఎక్కడైనా కూడా సమృద్ధి ఉంటది.